నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 11, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:35 సూర్యాస్తమయం సాయంత్రం 6:08. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ శుక్ల చతుర్దశి. చతుర్దశి తిథి ఫిబ్రవరి 10 సోమవారం రాత్రి 7:24 నుండి ఫిబ్రవరి 11 మంగళవారం రాత్రి 7 గంటల వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ శుక్ల పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుష్యమి. పుష్యమి నక్షత్రం ఫిబ్రవరి 11 మంగళవారం సాయంత్రం 6:55 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. యోగం ఆయుష్మాన్ ఉదయం 9:05 వరకు. తదుపరి సౌభాగ్య. కరణం మణిజ సాయంత్రం 6:58 వరకు. తదుపరి తైతల రాత్రి 7 గంటల వరకు. తదుపరి విష్టి భవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా ఈరోజు వర్జం అనేది లేదండి. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి ఉదయం 9:36 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి రాత్రి 11:49 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు యమగండం ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 12:35 నుండి మధ్యాహ్నం 1:58 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:12 నుండి ఉదయం 6 గంటల వరకు. అమృత గడియలు సాయంత్రం 4:29 నుండి సాయంత్రం 6:05 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:53 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ఘటోత్కచుడు ఏ మాయా విద్యలో ప్రావీణ్యుడు? ఆప్షన్ ఏ ధనుర్విద్య, బి శాంబారి విద్య, సి మల్ల విద్య. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, భీష్ముడు తర్వాత కౌరవ సేనకు అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ సి ద్రోణుడు అండి. చాలామంది చెప్పారు, ఎక్కువ మంది ఆన్సర్ చేశారు, కరెక్ట్గా చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం అండి. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా బాలికల దినోత్సవం కూడా. మరి ఈరోజు హ్యాపీ ప్రామిస్ డే. అదేవిధంగా అలనాటి సంగీత దర్శకుడు, గాయకుడు అయిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్ధంతి అండి. మరియు బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిషన్ మరియు నటుడు రావికొండలరావు గారి జయంతి ఈరోజు. అదేవిధంగా ఈరోజు 1990వ సంవత్సరంలో ఇదే రోజు నెల్సన్ మండేలా గారు 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపి స్వేచ్ఛను పొందిన రోజు అండి ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే
మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.